ఏంటండి అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే వాణ్ణి వదిలేసేయండి, మీరేనా ఆపాలి కదా. తను వెళ్ళిపోతుంటే నాకు ఆపాలనిపించింది, కానీ వీడి గర్ల్ ఫ్రెండ్ వీడే ఆపలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక నేనే సైలెంట్ గా ఉండిపోయాను. రే అనును నువ్వైనా ఆపుండొచ్చు కదరా. ఏహే ఆపమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను అను అను అను. నేను లేనా మీ ఇద్దరికి? అయినా అది మన ఇంట్లో గతిలేకే ఉంది. అయినా దాని బాబొచ్చి తీసుకెళ్తే నన్నంటారండి మీ ఇద్దరు. ఏంట్రా గతిలేకంటున్నావు? నీకో విషయం తెలుసా? ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా నీతో కలిసి ఉంటుందంటే దాని అర్థమేంటో తెలుసా? నీ మీద ప్రేమ నమ్మకం. అలాంటి అమ్మాయిని పట్టుకుని గతిలేదంటావా? అవును, దానికి గతిలేకే ఉంది. చూసారండి ఏం మాట్లాడుతున్నాడో? ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే ప్రేమ విలువ తెలుస్తుందనుకున్నాను, కానీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అయినా మనం ప్రేమించుకునే రోజుల్లో మనకు ఫస్ట్ పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే బావుండు అనుకున్నాం. పుట్టినా బావుండు. అలా కాదు నాన్న. నేను మీ నాన్న నువ్వు పుట్టినప్పుడు ఎంత బాధపడ్డామో తెలుసా? బాధ దేనికి? మేము ప్రేమించుకునే రోజుల్లో పెళ్ళయ్యాక మాకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే బావుండని చాలా ఫీల్ అయ్యాం. బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ బోర్న్. అన్ఫార్చునేటా? నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు ఎప్పుడైనా రొమాంటిక్ గా మాట్లాడావా? అట్లీస్ట్ మీరిద్దరూ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎప్పుడైనా డిస్కస్ చేశారా? సరే ఇప్పుడు ఏమంటారు ఇద్దరు? నేను పుట్టడం వేస్ట్ అంటారు, అంతేగా? అలా కాదు నాన్న. మంచో చెడో దేవుడు నిన్ను మాకిచ్చాడు. అలా అని నీకేం లోటు చేయట్లేదు కదా. అల్లారు ముద్దుగానే పెంచుకుంటున్నాం కదా. చూసుకున్నారులే. కాని ఎప్పుడైతే అను మన ఇంట్లోకొచ్చిందో తను మాలో ఎట్లా కలిసిపోయిందో తెలుసా? సొంత కూతుర్లా భావించాం. అవునరా ప్యారీ, మేబీ గాడ్ సెంట్ us ది డాటర్ వి ఆల్వేస్ వాంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. రేయ్, ఈ రోజుల్లో కూతుర్లాంటి కోడలు దొరకాలంటే తలకిందులుగా తపస్సు చేయాలి. అలాంటిది కోడలే కూతుర్లాగా రావడం అంటే ఎంత అదృష్టం ఉండాలిరా. yes she is absolutely right. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి. ఇది మరీ బాగుంది. అదేమన్నా షాప్ లో దొరికే పిప్పర్మెంటా? వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది. అదంతా నాకు అనవసరం. బ్రింగ్ హర్ బ్యాక్. Bring her back. Bring her back. Bring her Bring back. her back. Bring her back. ఆగండి. సరే చూద్దాంలే. నా బంగారు కొండ. ఇప్పుడు బంగారు కొండ అంట. దాన్ని తీసుకురాకపోతే అనకొండలో మింగేసేలా ఉన్నావు. నాన్న, చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమీ చేయలేదు. నీకేం కావాలో నన్నే అడిగేదానివి. నేను కాదంటే ఒక్క క్షణం ఆలోచించకుండా ఆపేసేదాన్ని. అలాంటిది నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగావమ్మా? సారీ నాన్న, నేను చెప్దామనుకున్నాను కానీ చెప్తే మీరు ఏమంటారో అని. అంటే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పకుండా ఏమవుతుందో అనుకున్నామంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది, లేదంటే సమాజానికి వ్యతిరేకమన్నా ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే వింటాను నాన్న. మీకు చెప్పకుండా ఏది చేయను. మీరు చూపించిన తన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ మాట మీదే ఉండు. జై, ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన వీడియో అనుకే ఇచ్చేసాయి. అను రాలేదురా.
వస్తున్నానండి. అబ్బో, కొత్తిమీర చికెన్ ఇదెప్పుడు నేర్చుకున్నావమ్మా? అను నేర్పించిందిరా. ఈ టైంలో అను కూడా ఉంటే బాగుండేది కదరా. రే తినరా, ఎట్లొచ్చిందిరా అవుట్పుట్? నువ్వు ఆ డైరెక్టర్తో చేసావంటే సాహసమనే చెప్పాలి. ఏం ప్యారీ, పిల్ల జంపంట కదా, బాయిందిలే నీకు. మా మీదేసో కదా జోకులు, ఇప్పుడు నువ్వు జోక్ అయిపోయావు. లేకపోతే పెళ్లి కాకుండానే పిల్లని తెచ్చుకుంటారా? వెళ్ళిపోయిందా? అవును డాక్టర్, అమ్మేమో వెళ్ళి తీసుకురా అంటుంది. నాకేమో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అదంతా అనవసరం. డూ యు లవ్ హెర్? ఏమో డాక్టర్. సి, ఏమో, ఐ డోంట్ నో అనే డౌట్స్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. నీకు లవ్ లేదు అంటే లేదని డైరెక్ట్ గానే అనేవాడు. ఎప్పుడైతే నువ్వు ఏమో అన్నావో దాని అర్థం లోపల లోపల నువ్వు తనని మిస్ అవుతున్నావు. అను నేను పర్సనల్ గా మీట్ అవ్వలేదు కానీ ప్యారీ, షీఈస్ గుడ్ గర్ల్. సార్, హాయ్ దినేష్, ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? వ్యూస్ ఎలా వస్తున్నాయి? వచ్చి మీ కళ్ళతోనే చూడండి. ఓకే. వాట్, 2.3K వ్యూసా? ఎప్పుడు రిలీజ్ అయింది ఈ వీడియో? నిన్న 8 PM సార్. అంటే 14 hours లో 2.3K వ్యూస్ ఏనా? వాట్ ద హెల్ వాసు? నన్నేమనద్దు మామా, నేను బాగానే తీశాను. సార్ యాక్చువల్లీ వేరే జాను రాలేదా? దిస్ ఇస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. అసలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసావా? చేశాం సార్, కామెంట్స్ కూడా వచ్చాయి చూడండి. చాలు చాలు తీ. సార్ అయితే మనం నిన్న ఏ సిరీస్ రిలీజ్ కాలేదనుకున్నాం కదా? అవును, అందుకే కదా బెటర్ ట్రాక్షన్ కోసం మనం రిలీజ్ చేసింది. అయితే బన్ మస్కాలో ఒక వీడియో రిలీజ్ అయింది సార్, చూడండి. పెట్టు. అయిపోయా దానికి బానిసలా. అది నన్ను ఎంతలా నాశనం చేసిందంటే మా వాళ్ళని మర్చిపోయేలా. రే రే, నిన్నిట్లా చూస్తుంటే భయమైతుందిరా, ఒక్కదాన్నే అయిపోతానేమోనని. కానీ లాస్ట్లో మాత్రం మదర్ సెంటిమెంట్ ఉంది సార్. అబ్బా, హార్ట్ టచింగ్ అంతే. అప్పుడే 400K వ్యూస్ కొట్టేసిందిగా. ప్యారీ, వాట్స్ హ్యాపెనింగ్? హాస్ హ్యాపెన్ సార్. భోజ్పురి సినిమాలో థర్డ్ ఎయిటీని తీసుకొచ్చి వెబ్ సిరీస్ చేపిస్తే ఇలాగే ఉంటది. నేను భోజ్పురి ఇండస్ట్రీ నుంచి కాదు, ఐఎమ్ ఫ్రమ్ NYFA కదా మామా. కమ్ టు మై రూమ్. వాసు, ఆస్కర్స్ లో యూట్యూబ్ కో కేటగిరీ ఉంటే మనోడు ఖచ్చితంగా కొట్టేవాడు. నేను డైరెక్షన్ లో ఒక మెట్టి ఎదుగుతున్నాను అంటే అది మా మామ వల్లే. నీ సిరీస్ లో యాక్టర్ల కంటే శవాల మొహం మీద మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని బయట టాక్. అది షూట్ లో మామా. మాట్లాడు, జస్ట్ షటప్. ఏదో మా అక్క మొహం చూసి నీకు ఛాన్స్ ఇస్తే ఇదేరా నువ్వు తీసేది? అవును సార్, వీడు మనకు చెప్పింది ఒకటి తీసింది ఒకటి. మామా, ఐ ట్రైడ్ అన్నామంటే టైర్ కింద వేసి నూపుతా. మామా ఛీ నార్మల్. అసలు ఆ కామెంట్స్ చూసావా? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు నాదిరా తప్పు. మొత్తం సిరీస్ అంతా ఒకసారి చూసి ఆ తర్వాత రిలీజ్ చేయాల్సింది. అవును సార్. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి ప్యారీ? ఇంకా 4 episodes ఉన్నాయి మామా. స్క్రాప్ దెమ్ ఆల్ ఇమీడియట్లీ. షూర్ సార్. మామా, నెక్స్ట్ 4 episodes హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. ఏంట్రా మామా? ఏంటి మామా? ప్యారీ, ఆ బన్మస్కా సిరీస్ డైరెక్టర్ ఎవరు? వెంకట్ సార్. అదే ఒక 10 days బ్యాక్ నేను తీసుకొచ్చా. ఓ,
మనం వద్దన్నాము, బన్ మస్కా వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. డూ వన్ థింగ్, ఒకసారి అతన్ని పిలువు. లెట్స్ సీ ఇఫ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ అనదర్ సిరీస్ విత్ us. ఎందుకు చేస్తారు సార్? ఎందుకు చేస్తారు? ఏ దిక్కు లేనప్పుడు సాలిడ్ కంటెంట్ తో మన దగ్గరకు వచ్చారు. మనం ఛాన్స్ ఇవ్వలేదు, బన్ మస్కా వాళ్ళు ఇచ్చినట్టున్నారు. సిరీస్ రిలీజ్ అయింది, హిట్ కొట్టింది. ఇప్పుడు ఎందుకు వస్తారు సార్? మామా మరి సీజన్ 2 చాలా బండకేసి నూపుతా, నడురా బయటికి. సిరీస్ తీస్తా అంటే అవకాశం ఇచ్చా. ఏంటి నువ్వు తీసింది? ఆ కామెంట్స్ చూసావా? కాన్ హబ్ లో పెట్టాల్సింది తీసుకొచ్చి క్రేజీ మీడియాలో పెట్టారా అని చెప్పి ఒకడు అంటాడు. చి గెట్ అవుట్. మామా ఆడియన్స్ కి నా స్టోరీ టెల్లింగ్ అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ లేదు. ఆడియన్స్ ని ఏమనకరా, నువ్వు బయట కనిపిస్తే కొట్టేటట్టున్నారు. మామా అమ్మకి చెప్తా. చెప్పా, గెట్ అవుట్. ప్యారీ, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ మై సైట్. ఓకే సార్. వాసు, కెన్ యూ ప్లీజ్ లీవ్ ది ఆఫీస్ ప్రిమిసెస్? ఇప్పుడు మర్యాదలు ఎందుకులే. ప్యారీ, వేర్ ఇస్ అను? సార్ అది ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? దేనికి? మీ బాబాయ్ ఒక అబ్బాయిని చూపించాడురా. నాకైతే నచ్చాడు. పైగా నిన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం. ఊళ్ళో ఆస్తులున్నాయి, కోల్ ఫామ్లు కూడా ఉన్నాయి. సరే నాన్న, మీ ఇష్టం. అదే ఏదో అడగాలనొచ్చావు? అది నేను ప్యారీ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మీకు హారిక చెప్పిందా? కాదు. ఏమండి, లోపలికి రావచ్చా? ఎవరండి మీరు? నా పేరు రామకృష్ణ అండి. మీ అమ్మాయిని మొన్న ప్యారీ గారితో తిరగడం చూశాను. నేను ప్యారీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లేండి. ఓ, ప్యారీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండా? మా అమ్మాయి అను ప్యారీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. ఓహో, అలా చెప్పిందా మీకు? ఏమన్నారు? వాళ్ళిద్దరూ లవర్స్ అండి, మీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారు? కొంప తీసి ఆ అమ్మాయి హాస్టల్లో ఉండలేదు, ప్యారీ వాళ్ళ ఇంట్లోనే 2 నెలలుగా ఉంటుందనే విషయం తెలీదని చెప్పకండి. అయ్య బాబోయ్, మీకు తెలీదా? అమ్మా, ఎంతకు తెగించారు. అయినా మిమ్మల్ని అనేది ఏముందిలేండి, వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది. అను ఎక్కడా? ప్యారీ వాళ్ళ ఇంట్లో. పెళ్లి వాళ్ళు వస్తున్నారు, తొందరగా రెడీ అవ్వు. ఈవిడెందుకు కాల్ చేస్తుంది? హలో ప్రియాజీ. ఓ మై గాడ్, మీరు ఇంకా ఎపిసోడ్ చూడలేదా? అయితే మీకున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వెళ్ళి ఎపిసోడ్ చూడండి. యా, హీస్ సెలబ్రేటింగ్ వెరీ గుడ్. హీస్ క్లీన్ బోల్డ్ ఐ సే. బాయ్. ఏం సిరీసో ఏం తిక్షేకో, తలకాయ నొప్పి అయిపోయింది వీళ్ళతో. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ప్యారీ చెప్పు. అది కొంచెం మూడ్ బాలేదు. కెన్ ఐ లీవ్ ఫర్ టుడే? షూర్, నో ప్రాబ్లం, టేక్ కేర్. ప్యారీ, అది మన జై ఏదో చెప్పాడు, నిజమేనా? ఎస్ సార్, జై లైక్స్ హెచ్ఆర్ సమీరా. అది కాదు, అబౌట్ యూ అండ్ అను. అదేం లేదు సార్. See, I don't know what's happening between you guys, but all I can say is don't lose her. Yeah, sir. అను, నీకెంత ఇంపార్టెంటో క్రేజీ మీడియా కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే? వీడు ఫోన్ ఎత్తుతాడో లేదో. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ప్యారీ, ఏంటి? అను పెళ్లి చూపులంట. అయితే ఏంటి పెళ్లి చూపులా? అదేదో డైరెక్ట్ గా కాల్ చేసి నాకే చెప్పచ్చుగా. ఏమోరా, నువ్వు ఒకసారి కాల్ చేయడానికి. చాలా హారబుల్ సిచ్యువేషన్ లో ఉందిరా. సరే.
అను, ఎందుకలా చెప్పకుండా వెళ్ళిపోయావు? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మాట్లాడమ్మా. అదంతా కాదా ఆంటీ, నేను చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాను. మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు మా అమ్మతో ఉన్నట్టు అనిపించింది. వచ్చే అమ్మా ఇంటికి, మీ నాన్నతో నేను వచ్చి మాట్లాడినా? అమ్మా రెడీ అయ్యావా? నాన్న రెడీ అవుతున్నాను. అమ్మా అను. ఏంట్రా, ఏం జరుగుతుంది? అను వెళ్ళిపోయిందిరా. నీకు హ్యాపీయేగా? రే నేనేదో కొంచెం జలస్ ఫీల్ అయ్యాను అంతే. ఎంతైనా నువ్వు అను కలిసి ఉండేవే కదరా మాకు కావాల్సింది. అను ఇంట్లో చాలా అలవాటైపోయిందిరా. సొంత కొడుకుని నేనున్నా నన్ను పక్కన పెట్టి అనుని సొంత కూతుర్లా చూసుకున్నారు. అలాంటిది అది ఇప్పుడు పెళ్లి చూపులని కూర్చుంది. పెళ్లి చూపులా? ఏంటి అప్పుడే? నిన్న వాళ్ళ నాన్న వచ్చి తీసుకుని వెళ్ళారు. అయినా దీనన్నిటికీ కారణం వాళ్ళ నాన్న కాదురా, మరి నేనే. అది నన్ను లవ్ చేస్తున్నావు అని అడిగితే చిరాకులో లేదు పోవే అన్నాను. రే ఏం మనిషివరా నువ్వు? నేను నా పిల్ల రోజుకు 100 సార్లు చెప్పుకుంటా ఐ లవ్ యు. రే అను ఇస్ ఎ జమ్రా. నీలాంటి ఎట్టకారపు నా కొడుకుతో 2 ఏళ్లు వేగిందంటేనే అది అను గొప్పతనం. షీ లవ్స్ యు లాట్ రా ప్యారీ. అయ్యన్ని అర్థం చేసుకోకుండా చా. ఏమోరా, ఏం అర్థం అవ్వట్లేదు. అను బాగా అలవాటైపోయింది. తను లేనిది కొన్ని రోజులైనా కూడా తను లేని లోటు తెలుస్తుంది. మా అమ్మేమో ఇప్పుడు అను ఇంటికి తీసుకొస్తావా లేదా అని చెప్పి కూర్చుంది. నేను చూసుకుంటా, నువ్వేమో ఆలోచించుకో. బండిది లొకేషన్ పెట్టు, అది డైరెక్ట్ అక్కడ ఆగాలి బండి. ఇవన్నీ నాకు అనవసరం, పెట్టావు. అది కాదు, ఇన్నాళ్ళు రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు తన పెళ్లి చూపులకి వెళ్ళి స్వీట్లు భోజనాలు తింటే బాగోదు కదరా. అయినా నువ్వు ఇంత రోడ్డు ఏంట్రా బాబు? అవతల పెళ్లి చూపులు జరుగుతుంటే కులిచోకలేస్తావేంటి? ఈ బండిది. సరే ఏంటి బండి అబ్బా? అవునరా, ఇంతకీ పెళ్లి చూపులు ఎక్కడా?